ఆడపిల్లగా నేను పుట్టడమే నేను చేసిన తప్ప? తల్లి కడుపులో ఈ భూమి మీద బ్రతకడానికి యుద్ధం మొదలుపెట్టానేమో. అందుకే ఇప్పటిదాకా ఆగకుండా పోరాడుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా? లేకపోయిన జన్మలో చేసిన పాపాలకి ఇప్పుడు శిక్షనిస్తున్నాడా? ఏదేమైనా కానీ నేను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం నా జీవితాన్ని నాశనం చేసింది. ఇంత బాధ భరిస్తూ ఇంకా నేను ఈ భూమి మీద బ్రతకాలా? ఎవరి కోసం? నేనే ప్రాణం అనుకున్న నా తల్లిదండ్రుల్ని అరిచి గోలపెట్టి ఏడ్పించి వదిలేసి వచ్చినందుక నాకు ఇంత బాధని మిగిల్చాడా దేవుడు? నాకు తెలుసు నేను చేస్తున్నది, తీసుకున్న నిర్ణయం అన్నీ తప్పని. కానీ తప్పదు. నిజంగా ప్రేమించిన వాళ్ళని వదిలేసి అబద్ధాన్ని నిజమని నమ్మి మోసపోయి గుడ్డిగా వచ్చేసాను. కానీ వచ్చాకే తెలిసింది నేను చేసింది ఎంత తప్పు అని. నాన్న, నన్ను క్షమించండి. ప్రేమ అనే పేరుతో ఇంత మోసపోతానని ఎప్పుడూ అనుకోలేదు. తిరిగి మీ దగ్గరికి వచ్చి బ్రతికేంత ధైర్యం నాకు లేదు. అలా అని ఒంటరిగా పోరాడే శక్తి కూడా లేదు. బాగా అలసిపోయానమ్మా. ఇంకా ఈ ప్రాణం తట్టుకోలేకపోతుంది. మీ కూతురు ఇన్ని కష్టాలు పడుతుందని తెలిస్తే మీ గుండె ఆగిపోతుందని నాకు తెలుసు. అందుకే ఏ రోజు మీకు నా బాధని చెప్పుకోలేదు. మీ మాట కాదు అన్నందుకేనేమో నాకు తగిన శాస్తి జరుగుతుంది. ప్రతి ఆడపిల్ల చేసే తప్పు అమ్మా నాన్నల దగ్గర దొరకని ప్రేమ వేరే మనిషి దగ్గర దొరుకుతుంది అనుకోవడం. నిజానికి ఆ తప్పు వల్లేనేమో ఎంతోమంది ఆడపిల్లలు నాలా మోసపోతున్నారు. నిజం తెలిసే లోపే అంతా జరిగిపోతుంది. అలా అని లోకమంతా అలానే ఉందని నేను అనను. కాకపోతే నేను దురదృష్టవంతురాలనేమో. నన్ను క్షమించండి అమ్మా నాన్న. ఇట్లు మీ కూతురు. నాకు తెలుసు ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని. కానీ నాకు ఇంకో దారి లేదమ్మా. ఇంకో దారి లేదు నాన్న. నన్ను క్షమించండి. నేను ప్రేమలో మోసపోయానని నాకు మీకు మాత్రమే తెలుసు. జనాలకు కాదు కదా. వాళ్ళు మిమ్మల్ని అనే సూటిపోటి మాటలు చూస్తూ నేను బ్రతకలేను. ఎందుకు? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలామంది అంటారు చావడానికి ధైర్యం కావాలి అని. నిజానికి బ్రతకడానికే కావాలి ధైర్యం. ఇవన్నీ చూస్తూ తట్టుకునే శక్తి నాకు ఇంకా లేదు నాన్న. ఆడపిల్లలు ఇలా మోసపోకూడదు. నాలా ఇంకో ప్రాణం బలి కాకూడదు.